నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా 5వ భాగం. అర్కకి అబద్ధం చెప్పడం అస్సలు నచ్చకపోయినా ప్రస్తుతానికి అతనికి అంతకంటే దారి లేదు. తన వాళ్లతో చర్చించి అప్పుడు తుల్యభాగకి అసలు నిజం చెప్పదలుచుకున్నాడు. కనీసం తన వరకు. అంతవరకు తుల్యని తాకకూడదని నిశ్చయించుకున్న అర్క చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు. నువ్వు ఇక్కడే ఉంటావా, లేక కేవలం నీ పని కోసం ఇక్కడికి వస్తూ ఉంటావా? జవాబు తెలిసినా అడిగాడు. ఆమె ప్రతిరోజు ఉదయం 8 గంటలకి అక్కడికి వస్తుంది. సాయంత్రం 7 వరకు అక్కడ ఉంటుంది. ఉదయం ఆమెని అక్కడ దింపి సాయంత్రం డ్రైవర్ తిరిగి వచ్చి ఆమెని ఇంటికి తీసుకువెళ్తాడు. మధ్యలో 2-3 సార్లు ఆమె బీచ్లో వుల్ఫ్ని తీసుకుని వాకింగ్కి వెళ్తుంది. ఇదంతా అతనికి తెలిసినా ఆమె చెప్తుంటే ఏమీ తెలియనట్టుగా వినడం అతనికి కష్టంగా ఉంది. ఏమైంది? అతని చేతిని పట్టుకుని సైగ చేసింది తుల్యభాగ. అతను చిన్నగా తల ఆడించాడు అడ్డంగా, ఏమీ లేదన్నట్టుగా. ఆమె ఒక కళాకారిణిగా ప్రతి విషయాన్ని చాలా సునిశితంగా పరిశీలిస్తుందన్న విషయం అర్కకి తెలుసు. అందుకే తన సంఘర్షణని మొహంలో కానీ కళ్ళలో కానీ కనిపించనివ్వలేదు అతను. అంతలో కరెంటు పోయింది. అతను తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. చీకటిలో భావాలని దాచే ప్రయత్నం చేసే పని లేదు. ఏదో ఒక మూల ఆ దేవుడికి తన మీద దయ ఉంది కాబట్టే పవర్ కట్ అయింది అనుకున్నాడు అర్క. కొన్ని క్షణాల పాటు ఎవరూ కదలలేదు. కటిక చీకటిలో తుల్యభాగకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తన ఫోన్ని ఎక్కడ పెట్టిందో గుర్తులేదు. పిలవలేదు కాబట్టి 3 సార్లు చప్పట్లు కొట్టింది. అది వుల్ఫ్కి సంకేతం. అర్క అది గ్రహించినా తను ఆమెకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ముందుగా అతను ఆమె దగ్గరికి చేరుకుని ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. భయం లేదు అన్నాడు. వుల్ఫ్ తన ప్రాణ స్నేహితురాలి దగ్గరికి చేరుకునేసరికి ఆమె తన శత్రువు చేతుల్లో ఇమిడిపోయి ఉంది గువ్వపెట్టలాగా. వుల్ఫ్ ఉక్రోషంతో చిన్నగా అరిచింది 2 సార్లు. తుల్యభాగ అర్కకి దూరం జరిగి తన చేతిని చాచింది వుల్ఫ్ కోసం. వుల్ఫ్ నిర్మోహమాటంగా అర్కని ఒక పక్కకి నెట్టి ఇద్దరి మధ్యలోకి తను దూరి వాళ్ళిద్దరినీ విడగొట్టిన ఆనందంలో గారంగా శబ్దాలు చేసింది. ఒళ్ళు మండిపోయింది అర్కకి. అంతవరకు వుల్ఫ్ మీద ఉన్న ఇష్టం మాయమై దాని చెవులు పిండి ఒక మూల కూర్చోపెట్టాలని అనిపించింది అతనికి. తన చేతిలో ఉన్న మొబైల్లో టార్చ్ని ఆన్ చేశాడు అతను. ఆ కాంతిలో కనిపించిన దృశ్యానికి పళ్ళు పటపటా కొరుక్కున్నాడు అర్క. భయంతో తనని హత్తుకోవలసిన తుల్యభాగ వుల్ఫ్ని గాఢంగా హత్తుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది. నీకు చీకటంటే భయమా? అడిగాడు అర్క నిట్టూర్పుని గుండెల్లోనే అణిచేసుకుంటూ. ఆమె తలపైకెత్తి అతని కళ్ళలోకి చూసి తల అడ్డంగా ఆడించింది. వుల్ఫ్కి భయం అని సైగ చేసింది. మనం ఒక ఆట ఆడుకుందామా? హుషారుగా అడిగాడు అర్క. ఆమె ఉత్సుకతతో చూస్తూ తల ఊపింది ఆడదామని. ఇది వుల్ఫ్ కూడా ఆడచ్చు అన్నాడు అతను సీరియస్గా. ఆమె ఒక కనుబొమ్మ పైకెత్తింది అదే మాట అన్నట్టుగా. నేను ఒక మాట చెప్తాను, వెంటనే నీ మనసులోకి ఏమొచ్చిందో టైప్ చేసి చూపించాలి అన్నాడతను. ఆమె వుల్ఫ్ వైపు చూసి అతని వైపు చూసి వుల్ఫ్ ఎలా ఆడుతుంది అన్నట్టుగా సైగ చేసింది. ఓ, వుల్ఫ్కి బుర్ర లేదు కదా, సో ఈ ఆట మన ఇద్దరమే ఆడాలైతే. పందేనికి ఆడుకుందాం అన్నాడు అర్క. అతను ఏమన్నాడో తెలియలేదు కానీ తన మీద జోకు వేశాడని గ్రహించిన వుల్ఫ్ గుర్రుమంటూ పళ్ళన్నీ బయటపెట్టింది కానీ అర్క పట్టించుకోలేదు. ఆమె నవ్వి సరే అని చెప్పింది. అతను షెల్ఫ్లో ఉన్న కొవ్వొత్తిని తీసుకుని వెలిగించి స్టాండ్లో పెట్టాడు. మధ్య మధ్యలో మెరుస్తున్న ఆకాశం, గర్జిస్తున్న మేఘాలతో వాతావరణం బీభత్సంగానే ఉంది. అతను వాచ్ చూసుకున్నాడు. తను హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ తుల్యభాగని ఈ పరిస్థితులలో ఒంటరిగా వదలడం అతనికి ఇష్టం లేకపోయింది. ఒక్క నిమిషం అంటూ తన ఫోన్లో నుంచి నీల్కి మెసేజ్ పెట్టాడు. వెంటనే అతని నుంచి జవాబు వచ్చింది. నేను హాస్పిటల్లో ఉన్నాను, నువ్వెక్కడా? తుల్యభాగ దగ్గర. మెసేజ్ ఇచ్చేసి వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసాడు అర్క. 1 గంట సేపు ఆటతో గడిపాక కూడా కరెంట్ రాలేదు. నేను బయలుదేరినాయిక అయిష్టంగానే అడిగాడు అర్క తుల్యని. మీకేమీ అభ్యంతరం లేకపోతే కరెంట్ వచ్చే వరకు ఉంటారా? వుల్ఫ్కి చీకటంటే భయం టైప్ చేసింది తుల్యభాగ. అతను చిన్నగా తల ఊపాడు ఉంటానన్నట్టుగా. వుల్ఫ్ భయాన్ని మనసులో ఒక మూల స్టోర్ చేసుకున్నాడు అర్క. ఆ రాత్రి అతనే తనకి వచ్చిన ఒకే ఒక వంట చేసి పెట్టాడు. ఆమె తనకి షెల్టర్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా బ్రెడ్ కాల్చి వెన్నె రాసి ఇచ్చాడు. ఆ మాత్రానికే చేతివేళ్లు కాల్చుకున్నాడు.
మాటల్లోనే హాల్లో సోఫాలో నిద్రపోయింది తుల్యభాగ. వుల్ఫ్ ఆమె పాదాల దగ్గర కూర్చుని ఆమెని అర్కని చూస్తూ నిద్రలోకి జారుకుంది. అర్కకి మాత్రం నిద్ర పట్టలేదు. అలానే సోఫాలో కూర్చుని క్యాండిల్ లైట్లో పసిడి వర్షంలో మెరిసిపోతున్న తుల్యభాగ మొహంలోకి చూస్తూ కూర్చున్నాడు. నిద్రలో కూడా కళ్ళజోడు తీయలేదామె. చిన్నగా నవ్వుకున్నాడతను. మిత్ర చల్లని నీళ్లతో స్నానం చేసినా కూడా కోపం పోలేదు. ఇడియట్, మరొకరి సొత్తైన అమ్మాయిని కోరుకోవడానికి సిగ్గులేదు. తనని తాను తిట్టుకుంటూ పిడికిలి బిగించి బయటికి అరిచాడు చిన్నగా. ఆ చలిలో చల్లని నీటి ధార అతన్ని ఏమీ బాధ పెట్టడం లేదు. మరొకరెవరో కాదు, తన ట్విన్. అతను కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అనురాగని తన తమ్ముడి గదిలో ఊహించుకుంటేనే కోపం బుసలు కుడుతోంది. ఎంత వద్దు అనుకున్నా ఇద్దరూ సన్నిహితంగా ఉన్న దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతూ ఉంటే నరకం అంటే ఏదో కాదు అదే అన్నట్టుగా ఉంది మిత్రకి. కసిగా షాంపూ రుద్దుకున్నాడు జుట్టుకి మిత్ర. కళ్ళలోకి నురగపోయి కళ్ళు మంటెత్తిపోయినా అతనికి ఆ బాధ తెలియలేదు. ఇంకా ఆ పిల్లకి దూరంగా ఉంటారని నేను ఖచ్చితంగా. అసలు ఆమెని వేరే డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేసి కొత్త అసిస్టెంట్ని అపాయింట్ చేసుకోవాలి. ఈసారి మగ అసిస్టెంట్ని మాత్రమే తీసుకోవాలి. చాలా గట్టిగా నిర్ణయించుకున్నాడు మిత్రదీప్. స్నానం పూర్తి చేసి విసురుగా బయటికి వచ్చి తల తుడుచుకుని డ్రెస్ చేసుకుంటూ ఉండగా కరెంటు పోయింది. ఒక్క నిమిషం అతను అలానే నిలబడిపోయాడు. నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో ఇప్పుడు గాఢ అంధకారం అలుముకుంది. బయట ఎవరో తెగ ఫోటోలు తీస్తున్నట్టుగా మెరుపులు మెరుస్తున్నాయి. తప్పు చేసిన పిల్లల మీద అరుస్తున్న తండ్రిలాగా ఉండి ఉండి గర్జిస్తోంది ఆకాశం. అప్పుడు వినిపించింది అతనికి అరుపు. అనురాగ. మిత్ర తనని తానే తిట్టుకున్నాడు. అనురాగకి ఉరుములు మెరుపులు అంటే భయం. అతను వేగంగా కదిలాడు. ఆ కంగారులో మంచం కోడికి మోకాల్ని తగిలించుకున్నాడు. నొప్పి జివ్వుమంటూ నరాల్లోకి పాకింది. అయినా పట్టించుకోకుండా బయటికి పరుగు తీశాడు. గెస్ట్ రూమ్లో నుంచి వచ్చింది అరుపు. ఆ తర్వాత అనురాగ సన్నగా తిట్టుకోవడం వినిపించింది అతనికి. తలుపు మీద చిన్నగా తట్టాడు. రావచ్చు. కోపమంతా ఎక్కడికి పోయిందో తెలియదు కానీ అనురాగ గొంతు సన్నగా వణకడం స్పష్టంగా వినిపించింది మిత్రకి. సినిమాల్లో చూపించినట్టుగా వర్షం కురుస్తున్న రాత్రి ఒంటరి ఆడపిల్లతో చీకట్లో. తన ఆలోచనలకి అతనికే నవ్వొచ్చింది అంత కోపంలో కూడా. తమ ఇద్దరి మధ్య ఇష్టం ఆకర్షణ ఉంటే ముందుకు వెళ్ళే అవకాశం ఉండేది. ప్రస్తుతానికి ఇద్దరూ శత్రువుల్లా ప్రవర్తిస్తున్నారు. అలాంటి అవకాశమే లేదు అనుకుంటూ గది మధ్యలోకి వచ్చాడు. రాగా. మిత్ర అంటూ అతను ఊహించని వేగంతో అతన్ని అల్లుకుపోయింది అనురాగ. ఆమె మెత్తని శరీరం తనని తాకగానే అతను షాక్ కొట్టినట్టుగా నిలబడిపోయాడు. ఆమెకి ధైర్యం చెప్పాలన్న విషయం కూడా మర్చిపోయాడు. నా ఫోన్ ఎక్కడో పడిపోయింది, భయంగా ఉంది. పైగా ఉరుములు ఏవేవో నీడలు పడుతున్నట్టుగా ఉంది. దెయ్యాలేమో గడగడ చెప్పేస్తూ అతని గుండెల్లో తల దాచేసుకుని కళ్ళు గట్టిగా మూసుకుంది అనురాగ. అప్పుడు స్పృహలోకి వచ్చాడు అతను. ఇట్స్ ఓకే రాగా, 5 నిమిషాల్లో వాచ్మెన్ జనరేటర్ వేస్తాడు. ఆమె వెన్ను నిమురుతూ అన్నాడు. ఆమె సన్నగా వణుకుతూ తనని అల్లుకోవడంతో అతను ఆమెని గాఢంగా కౌగిలించుకున్నాడు. దెయ్యాలు భూతాలు లేవు, అన్నీ మన భయాలే. చూడు, అది నీడ కాదు, కుర్చీ మీద నువ్వు వేసిన బట్టలవి. తన ఫోన్ టార్చ్ వేసి చూపించాడు ఆమెకి మిత్ర. ఆమె తేలికగా ఊపిరి పీల్చుకుంది. టైం ఎంత అయి ఉంటుంది మిత్ర? అర్ధరాత్రి అయిపోయినట్టుగా ఉంది. అమ్మా నాన్న కంగారు పడతారు అంది ఆమె అతన్ని అలా హత్తుకుని. సాయంత్రం 6 అయింది. కరెంట్ వచ్చాక కాల్ చేద్దాం అన్నాడతను. ఆమెకి మిత్ర తనని అలా హత్తుకోవడం చాలా బాగుంది. రాటుదెలి ఉన్న అతని దృఢమైన శరీరం ఉక్కు స్తంభంలా ఉండి ఆమె మెత్తని అందాలని అల్లరి పెడుతోంది. అంతవరకు అతని మీద ఉన్న కోపమంతా కరిగిపోయింది. పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షం కాగా కళ్ళు మూసుకుని అతని పరిమళాన్ని గుండెల నిండా పీల్చుకుంది. అతని స్పర్శలో ఏ మహత్వం ఉందో అనిపించింది ఆమెకి. ఆమె మెత్తని శరీరం, ఎత్తుపల్లాల పరువాల అందాలు, ఆ ఏకాంతంలో అతని ఆలోచనలు పక్కదోవ పట్టిస్తుంటే తను తీసుకున్న నిర్ణయాన్ని మర్చిపోయాడు మిత్ర. భయం పోయిందా? మృదువుగా అడిగాడు. అంది తన్మయత్వంతో రాగా. అతను ఆమె తడి జుట్టులోకి తన చేతిని పోనిచ్చి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ఆనందంగా తన తలని పైకెత్తింది. మరింత ముందుకు సాగమని అతనికి అనుమతి ఇస్తున్నట్టుగా. అతను తన తలని వంచి ఆమె ముక్కు అంచుని ముద్దు పెట్టుకున్నాడు. రిలాక్స్ అయ్యావా? అడిగాడు మంద్రస్థాయిలో. అంది చిరునవ్వుతో. అతను తన తలని వంచి ఆమె పెదవులని అందుకునే సమయానికి ఒక్కసారిగా ఆ గదిలో లైట్ వెలిగింది. ఆమె కళ్ళు మూసుకునుంది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. చీకటి తొలగి అతని మనసుని ఆవరించుకుని ఉన్న మత్తు కూడా తొలగిపోయింది. ఆమె
ఆర్క టీషర్ట్లో ఉండడం చూసి నిప్పుని తాకినట్టుగా ఆమెని వదిలి 2 అడుగులు వెనక్కి వేశాడు మిత్ర. లైట్ కళ్ళల్లో పడడంతో అనురాగ కళ్ళు మూసుకుంది. మిత్ర మొహంలో ఆవేదన ఆమె చూడలేదు. అతని కళ్ళలో ఒక్క క్షణం మెరిసి మాయమైన భయాన్ని ఆమె మిస్ అయింది. మిత్రకి అంతా అయోమయంగా ఉంది. ఆమె తనని ముద్దు పెట్టుకోవడానికి సిద్ధపడింది. ఎలా? తన తమ్ముడిని ప్రేమిస్తూ తనతో ఎలా సన్నిహితంగా ఉండగలదు? పరిస్థితుల వలన, బయట వాతావరణం, ఈ ఏకాంతం, భయం, తను అందుబాటులో ఉండడం. ఛీ! అనురాగ గురించి తను చాలా తప్పుగా ఆలోచిస్తున్నాడు. ఆమె తన ప్రాణ స్నేహితురాలు. తన చిన్నప్పటి నుంచి ఆమె వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. ఆమె ఎలాంటిదో తనకి తెలిసినట్టుగా వేరే ఎవ్వరికీ తెలియదు. ఆలోచిస్తుంటే తలలో నరాలు చిట్లిపోతాయేమో అనిపించింది మిత్రకి. ఆలోచించుకో, ఎదురుగా ఆమె అందిస్తున్నది అందుకో అని శరీరం రెచ్చగొడుతూ ఉంటే మనసులోని అతని విచక్షణ అతన్ని ఆపుతోంది. అప్పుడు పడింది అతని దృష్టి పక్కన అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబం మీద. అచ్చంగా తన తమ్ముడి రూపం. తామిద్దరూ ఐడెంటికల్ ట్విన్స్ కాబట్టి చూడడానికి ఒకేలా ఉంటారు. తనని అర్కగా ఊహించుకుందా అనురాగ? అది ఆమె తప్పు కాదుగా. అతని మనసంతా విషాదంగా మారిపోయింది. ఒకే రూపంలో పుట్టడం తమ ఇద్దరి తప్పు కూడా కాదు. మిత్ర! అనురాగ పిలుపులో అయోమయం స్పష్టంగా తెలిసింది అతనికి. విషాదంగా నవ్వుకున్నాడతను. తను అనురాగకి దగ్గరగా వెళ్ళి ఆమెని అయోమయంలో పడేస్తున్నాడని అనుకున్నాడు మిత్ర. ఆమె కనుబొమ్మలు ముడిచి అతన్నే పరీక్షగా చూస్తోంది. అతని సమస్య ఏంటో ఆమెకి అర్థం కాలేదు. ఒక్క నిమిషం దగ్గరకొస్తాడు, అంతలోనే తనకి దూరం వెళ్ళిపోతాడు. అసలు తన మనసులో ఏముంది? కొంపతీసి వేరే అమ్మాయి ఎవరూ లేరు కదా? ఆమె గుండె గుబేల్మంది. తను సిగ్గు లేకుండా అతని మీద పడిపోతూ ఉంటే అతను ఒక మగవాడిగా స్పందిస్తున్నాడేమో. తనలో సంస్కారం అడ్డు వచ్చి దూరం జరుగుతున్నాడేమో. ఆ ఆలోచనకి ఆమె మనసు విలవిలలాడిపోయింది. నేను కాఫీ తయారు చేస్తాను. ఎన్నడూ లేనిది అతని దగ్గర సంకోచపడుతూ చెప్పింది రాగా. అతను ఏమీ మాట్లాడలేదు. గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎవరా అమ్మాయి? మిత్ర మనసుని ఆక్రమించుకుని కూర్చున్న అదృష్టవంతురాలు ఎవరే ఉండొచ్చు? తనకి తెలిసిన అమ్మాయేనా? ఆమెకి తన ఆలోచనలు వెళ్తున్న విధానం అస్సలు నచ్చలేదు. వేరే అమ్మాయిని మనసులో పెట్టుకుని మరొక అమ్మాయికి దగ్గర అయ్యే వ్యక్తిత్వం లేని సంస్కారహీనుడు కాదు మిత్రదీప్. అందుకే అంత సంఘర్షణేమో అతనిలో. తను పెళ్ళికొడుక్కి ఓకే చెప్పేస్తే సరిపోతుంది. కళ్ళు మూసుకుని వాడితో తాళి కట్టించేసుకుంటుంది. ఇక ఈ బాధ ఉండదు. ఆ ఆలోచనకే ఆమె మొహం వికారంగా పెట్టింది. పెళ్ళి సరే, తర్వాతి విషయం? యాక్! నాలిక బయట పెట్టి శబ్దం చేసింది అనురాగ. మిత్ర తప్ప తనని ఎవరి దగ్గరికి తీసుకున్నా కడుపులో వికారం మొదలవుతుంది ఖచ్చితంగా. ఈ సమస్యకి పరిష్కారం నీల్, ఆర్కా మాత్రమే చెప్పగలరు అనుకున్నాక మనసు తేలికపడింది. గది బయటికి వచ్చి వంటగదిలోకి నడిచింది. ఎక్కడా మిత్ర కనిపించలేదు. మంచిది అనుకుంది మనసులో అనురాగ కోపంగా. ఆర్కా బట్టలు వదులుగా ఉండడంతో భుజం మీదకి జారిపోతున్న టీషర్ట్ని పైకి లాక్కుంటూ కాఫీ కలిపే పనిలో పడింది. మిత్రకి అప్పుడే ఫ్రెష్గా తీసిన డికాషన్తో కాఫీ అంటే చాలా ఇష్టం. ఆర్కా కాఫీ తాగడసలు. టీ పిచ్చి తనకి. అది కూడా పంచదార లేకుండా తాగుతాడు. అసలు తీయని పదార్థం దగ్గరికి రానివ్వడు. కానీ మిత్రకి స్వీట్లంటే చాలా ఇష్టం. కాఫీలో కూడా కొంచెం పంచదార ఎక్కువ కావాలి. అందుకే రోజు ఖచ్చితంగా గంటసేపు జిమ్లో గడుపుతాడు మిత్ర. నవ్వుకుంటూనే కాఫీ కలుపుతున్న ఆమె వంటగది గుమ్మానికి ఆనుకుని తననే గమనిస్తున్న మిత్రని చూడలేదు. మిత్ర ఆమెకి దూరంగా ఉండడానికి విశ్వప్రయత్నం చేశాడు. కానీ అతని వల్ల కాలేదు. తన సమస్యలు, ముందు ఉన్న లక్ష్యం, తను చెయ్యవలసిన పనులు ఏమీ గుర్తురాలేదు అతనికి. ఆ ఇంట్లో తను, అనురాగ ఒంటరిగా ఉన్నారు. పదే పదే అదే విషయం గుర్తుకొస్తూ ఉంటే ఇక ఉండబట్టలేక దూరం నుంచి ఆమెను చూడడానికి వచ్చాడు. ఆమె కాఫీ కలిపి కప్పుల్లో పోసి వెనక్కి తిరిగి చిన్నగా అరిచింది అతన్ని అక్కడ ఊహించకపోవడంతో. అతను చప్పున లోపలికి వచ్చి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. భయపడ్డావా? మరి అలా నిశ్శబ్దంగా నిలబడితే భయం వేయదా? అతన్ని బల్లిలా కరుచుకుపోతూ అడిగింది. అతను ఆమెని దగ్గరికి తీసుకుని వెన్ను నిమిరాడు భయం లేదన్నట్టుగా. అతని సాన్నిహిత్యం ఆమెలో అలజడిని రేపుతుంటే ఉరివిప్పిన నెమలిలా ఆడటం ప్రారంభించాయి కోరికలు. కాఫీ గురించి ఇద్దరూ మర్చిపోయారు. ఆమె మెడవంపులో తను చేసిన గాయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటే సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు మిత్ర. నొప్పిగా ఉందా? అడిగాడు మంద్రస్థాయిలో. కొంచెం అంది ఆమె అతని మెడ చుట్టూ చేతులని పూలమాలలా వేసి. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా తన శరీరానికి అదుముకున్నాడు అతను. నేను కనిపించినంత స్మూత్గా ఉండను
అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ మిత్ర. ఆమె అతని కళ్ళలోకి చూసింది తనకి కావలసిన దాని గురించి వెతుక్కుంటున్నట్టుగా. అతని కళ్ళలో ఒకే ఒక్క క్షణం మెరిసి మాయమైందది. తన పట్ల ఇష్టమా? ప్రేమ? ఆకర్షణ? ఏంటది? కానీ ఖచ్చితంగా మూడిట్లో ఏదో ఒకటి. ఎందుకు దాస్తున్నాడు తన దగ్గర? ఆమెకి అర్థం కాలేదు. అతను తల కొద్దిగా కిందికి వంచేసరికి ఆమె ఆలోచనలు పూర్తిగా బంద్ అయిపోయాయి. చిగురుటాకులా కంపిస్తున్న ఆమె పెదాలని తన పెదాలతో తాకాలన్న బలమైన కోరికని ఆపుకోలేని మిత్ర తన మనసు చేసే హెచ్చరికల్ని పక్కకి పెట్టి ఆమెని మరొక్కసారి ముద్దు పెట్టుకోబోతూ ఉండగా మోగింది అతని ఫోన్. ఇద్దరూ ఉలిక్కిపడి దూరం జరిగారు. అతను తల చిన్నగా విదిలించాడు. అతన్ని ఆవరించుకున్న మత్తు పూర్తిగా వదిలిపోయింది. ఆమె వైపు అపనమ్మకంగా చూశాడతను. ఆమె అతని వైపు అయోమయంగా చూసింది. అతని కళ్ళలో తనని తాకినందుకు బాధ, కోపమా? ఆమెకి అర్థం కాలేదు. అడగాలని అనుకునే లోపుగా తన జేబులో నుంచి ఫోన్ తీసి ఆన్సర్ చేశాడతను. చెప్పు నీల్. అటు నుంచి నీల్ మాటలు స్పష్టంగా వినిపించాయి ఆ నిశ్శబ్దంలో అనురాగకి. రాగా అమ్మ కాల్ చేశారు. తను ఈ పూటకి రాలేకపోవచ్చని చెప్పాను. ఎక్కడున్నారు మీరు? అడిగాడు నీల్. ఇంట్లో చెప్పాడు క్లుప్తంగా మిత్ర. గుడ్. ఈ రాత్రికి అక్కడే ఉండనివ్వు రాగని. పెళ్ళికొడుకు నుంచి తప్పించుకోవచ్చు అన్నాడు నీల్ నవ్వి. ఉలిక్కిపడ్డాడు మిత్ర. పెళ్ళికొడుకేంటి? అడిగాడు. నీకు చెప్పలేదా అనురాగా? తనకి ఈరోజు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు ఇంట్లో. దెబ్బకి పెళ్ళికొడుకు గాల్లో ఎగిరిపోయి ఉంటాడు. ఈసారి శబ్దం వచ్చేలా నవ్వి అన్నాడు నీల్. మిత్ర ఏమీ మాట్లాడలేదు. అనురాగ వైపు పరీక్షగా చూశాడు. ఆమె అతనికి కొత్తగా కనిపిస్తోంది. పెళ్లి చూపులా? అర్కని ప్రేమిస్తున్నట్టుగా ఇంట్లో చెప్పలేదా? వాళ్ళింట్లో ఆమెని ఏమీ అనరన్న విషయం అతనికి తెలుసు. మీరు ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు, కింద క్యాంటీన్కి వెళ్ళారు అని చెప్పాను. తనని కూడా అలానే చెప్పమని చెప్పు. కాల్ కట్ చేసే ముందు హెచ్చరించాడు నీల్. మెల్లగా ఫోన్ని జేబులో పెట్టుకుని అనురాగ వైపు పరిశీలనగా చూశాడు మిత్ర. అతనిలో కోపం సముద్రంలో తుఫాన్లా మెల్లమెల్లగా బలంగా మారడం ప్రారంభించింది. అరచేతితో బలంగా టేబుల్ మీద చరిచాడు. ఆమె ఉలిక్కిపడి బెదిరిపోయి ఒక అడుగు వెనక్కి వేసింది. ఎలా చేయగలవిలా? నిలదీశాడు ఆవేశంగా. ఎలా? అయోమయంగా అడిగింది రాగా. ఒకరిని మనసులో పెట్టుకుని పెళ్లి చూపులకి కూర్చోవడానికి సిద్ధపడతావా? ఆమె వైపు అదొక రకంగా చూస్తూ అడిగాడు మిత్ర. ఆమె రోషంతో ముక్కుపుటాలు ఎగిరేసింది. మనసులో ఉన్నమాట చెప్పకుండా దోబుచ్చులాడుతూ ఉంటే ఆడపిల్లకి వేరే చాయిస్ ఉండదు మిత్ర అంది పదునుగా. అది నువ్వు ఆ వ్యక్తితో ముందు తేల్చుకున్నాకే అప్పుడు పెళ్లి చూపులకు కూర్చోవాలి, కానీ ఇదేం పద్ధతి? ఆమెను నిలదీసి ఆమె సమాధానం కోసం చూడకుండా తన కాఫీ కప్పు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిత్ర. అదే మిత్రలో ఆమెకి బాగా నచ్చేది. ఎంత కోపంగా ఉన్నా తినే పదార్థాల మీద కానీ తన రొటీన్ మీద కానీ చూపించడు. ఆర్క అలా కాదు. కోపం వస్తే అసలు ఏమీ తినడు, తాగడు, మూతి బిగించుకుని కూర్చుంటాడు. రాగా చిన్నగా నిట్టూర్చింది. మిత్ర అన్న దానిలో తప్పులేదు. అమ్మ బలవంతం చేయడంతో పెళ్లి చూపులకి ఒప్పుకుంది, కానీ నిజానికి ఆమె అసలు మిత్రని తప్ప తన పక్కన వేరే ఎవరిని ఊహించుకోలేదు. ఈసారి తనదే తప్పు. అలానే కూర్చుని కాఫీ తాగుతూ అనుకుంది రాగా. ఆ రాత్రి ఇక ఆమెకి ఎదురుపడలేదు మిత్ర. ఆమె వంట చేసి అతని కోసం ఎదురు చూసి ఆకలేసి తినేసింది. పిలవడానికి అభిమానం అడ్డు వచ్చింది ఆమెకి. వెళ్ళి నిద్రపోవడానికి ప్రయత్నించింది. ఆమె ఆ వంటగది దరిదాపుల్లో ఎక్కడా లేదని నిర్ధారించుకున్నాక అప్పుడు వెళ్ళి భోజనం చేశాడు మిత్ర. ఆ రాత్రి అశాంతిగానే నిద్రపోయాడతను. పక్క గదిలో తన ప్రాణసఖి ఉందని తెలిసి కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో అటూ ఇటూ పొర్లుతూనే ఉన్నాడు మంచం మీద మిత్ర. మర్నాటికి వాతావరణం కొంచెం శాంతించినట్టుగా వర్షం చిరుజల్లుగా మారింది. ఆమె లేచే లోపుగానే అతను లేచి తయారై హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. డైనింగ్ టేబుల్ మీద నోట్ చూశాక కానీ ఆమెకి ఆ విషయం తెలియలేదు. చాలా క్లుప్తంగా ఉంది ఆ నోట్. సంబోధన లేదు. హాస్పిటల్కి వెళ్తున్నాను, తాళాలు వాచ్మ్యాన్కి ఇవ్వు, అంతే. ఒళ్ళు మండిపోయింది అనురాగకి. ఆ కాగితాన్ని చింపి పోగులు పెట్టాలన్నంత కోపం వచ్చినా అతని మీద ఉన్న ప్రేమ ఆ పని చెయ్యనివ్వలేదు. అపురూపంగా దాచుకుంది. ఆమె నిరాశగా కాఫీ కలుపుకుని తాగింది. అంతలో కాలింగ్ బెల్ మోగడంతో వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి ఆమె మొహం వికసించి అంతలోనే మొహం ముడుచుకుపోయింది. ఎవరనుకున్నావు నన్ను? ఆర్క అలసటగా అడిగి ఆమెని పక్కకి నెట్టి లోపలికొచ్చాడు. తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మిత్ర తన ప్రేమని
ఎలా తెలియజేయబోతున్నాడు రాగకి? వాళ్ళ మధ్య అపార్థం ఎలా తొలగబోతోంది? తప్పకుండా వినండి.